Hello everyone, welcome to the video on current affairs. ఈ వీడియోలో 2024 నోబెల్ ప్రైజెస్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజియాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నోబెల్ ప్రైజెస్ అనేవి 6 కేటగిరీస్లో ఇస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఎకనామిక్స్, పీస్ అండ్ లిటరేచర్. ఈ 6 కేటగిరీస్ ప్రైజెస్ని 4 ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేవాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్కి ఇస్తారు. ద స్వీడిష్ అకాడమీ అనేవాళ్ళు లిటరేచర్కి ఇస్తారు. ద నార్వేజియన్ నోబెల్ కమిటీ అనేవాళ్ళు పీస్ ప్రైజ్ ఇస్తారు. ద నోబెల్ అసెంబ్లీ అట్ కార్లిన్స్కా ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. నా 2024 నోబెల్ ప్రైజెస్ గురించి నేర్చుకునేటప్పుడు మనం ముఖ్యంగా ఆ నోబెల్ ప్రైజ్ గ్రహీతల పేర్లు, వాళ్ళ రీసెర్చ్ ఏరియా తెలుసుకోవాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. నా ఫిజిక్స్ విషయానికి వస్తే ఇద్దరికి నోబెల్ ఫిజిక్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. జాన్ హాప్ఫీల్డ్ అండ్ జాఫ్రీ హింటన్. వీళ్ళిద్దరు రీసెర్చ్ ఏంటంటే ఇట్ ఈస్ మెషిన్ లెర్నింగ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనే ఫీల్డ్లో రీసెర్చ్ చేశారు. హాప్ఫీల్డ్ నెట్వర్క్ అనేది 1980sలోనే హాప్ఫీల్డ్ అనే అతను క్రియేట్ చేశారు. దాని పని ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడం అంటే యూజింగ్ ఇన్కంప్లీట్ డేటా ఆర్ ఇన్పుట్స్ ద మెషిన్ విల్ జనరేట్ ఎ కంప్లీట్ డేటా. అది హాప్ఫీల్డ్ నెట్వర్క్. దీన్ని బేస్ చేసుకున్న ఇయర్ 2000sలో హింటన్ అనే అతను వేరే ఒక సాఫ్ట్వేర్ని కనుక్కున్నారు. ఈ హింటన్ చేసిన రీసెర్చ్ ఎలాంటిది అంటే జనరేటివ్ ఏఐ అని మనం ఇప్పుడు చాట్ జీపీటీ ఇవన్నీ వస్తాయి కదా, దట్ ఈస్ రిలేటెడ్ టు హింటన్. ఇతను డెవలప్ చేసిన మెషిన్నే బోల్జ్మన్ మెషిన్ అని అంటారు. ఈ బోల్జ్మన్ మెషిన్ చేసేది ఏంటి అంటే ద మెషిన్ లెర్న్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్, నాట్ ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్స్. అదే జనరేటివ్ ఏఐ అంటారు. సో ఫిజిక్స్ ఇస్ రిలేటెడ్ టు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ అంతా వీళ్ళిద్దరూ చేసిన రీసెర్చ్ వల్ల వచ్చింది, హాప్ఫీల్డ్ అండ్ హింటన్. కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీలో ముగ్గురికి ఇవ్వడం జరిగింది. హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ డేవిడ్ బేకర్కి, మిగతా హాఫ్ ప్రైజ్ డెమిస్ హస్సాబిస్ అండ్ జాన్ జంపర్కి ఇవ్వడం జరిగింది. డెమిస్ హస్సాబిస్, జాన్ జంపర్ ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్ కనుక్కున్నారు. నార్మల్గా ఒక ప్రోటీన్లో ఉన్న అమైనో యాసిడ్ ఆర్డర్ బట్టి దాని స్ట్రక్చర్ ఉంటుంది. మనం చదువుకునేటప్పుడు ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ స్ట్రక్చర్స్ చదువుకుంటాం. ఆ స్ట్రక్చర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ప్రోటీన్ ఫంక్షన్. ఈ స్ట్రక్చర్స్ కనుక్కోవడానికి ట్రెడిషనల్గా మనం ఎక్స్రే క్రిస్టలోగ్రఫీని యూజ్ చేసాం. ఒక 50 ఏళ్ళ వరకు ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ యూజ్ చేసాం, కానీ కంప్లీట్ ప్రోటీన్స్ కనుక్కోలేకపోయారు. గూగుల్ ఒక సబ్సిడరీ సంస్థ డీప్ మైండ్ అనే కంపెనీ నుంచి డెవలప్ చేసిన ఒక ప్రోగ్రామ్ పేరు ఆల్ఫాఫోల్డ్. ఈ ఆల్ఫాఫోల్డ్ని యూజ్ చేసి డెమిస్ హస్సాబిస్ అండ్ జాన్ జంపర్ ఇప్పటి వరకు ఉన్న అన్ని ప్రోటీన్ స్ట్రక్చర్స్ని కనుక్కున్నారు. అదే ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్. డేవిడ్ బేకర్ అనే అతను స్ట్రక్చర్ని ఒక పర్టికులర్ స్ట్రక్చర్ని రోసెట్టి అనే ఒక సాఫ్ట్వేర్లో క్రియేట్ చేసి దానికి సంబంధించిన ప్రోటీన్ ఏంటో కనుక్కొని ఆ ప్రోటీన్ని సింథసైజ్ చేశారు. ఇది ఫస్ట్ టైం ఇన్వెంట్ చేసిన ప్రోటీన్ అండ్ ఇట్ హ్యాస్ షోడ్ సమ్ ఫంక్షన్స్. సో ఇది కెమిస్ట్రీ రిలేటెడ్ నోబెల్ ప్రైజ్. కమింగ్ టు ఫిజియాలజీలో ఇద్దరికి ప్రైజ్ ఇవ్వడం జరిగింది, గ్యారీ రౌకిన్ అండ్ విక్టర్ ఆంబ్రోసన్. వీళ్ళిద్దరు రీసెర్చ్ ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మైక్రో ఆర్ఎన్ఏ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ ఎక్స్ప్రెషన్ ఎలా జరుగుతుందో కనుక్కున్నారు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి సెల్లో మనకు ఒకే డిఎన్ఏ ఉంటుంది, కానీ కొన్ని సెల్స్ ఏమో లివర్ సెల్స్ గాను, కొన్నేమో కిడ్నీ సెల్స్గా, కొన్నేమో హార్ట్ సెల్స్గా కన్వర్ట్ అవుతాయి. కానీ అన్ని సెల్స్లో ఉన్న డిఎన్ఏ ఒకటే. ఇప్పుడు హార్ట్ సెల్స్ డెవలప్ అయ్యేటప్పుడు అందులో కిడ్నీ సెల్స్ కానీ లివర్ సెల్స్ కానీ డెవలప్ అవ్వకూడదు. అంటే ఆ జీన్స్ని సైలెన్స్ చేయాలి. ఆ జీన్స్ని సైలెన్స్ చేసేవే మైక్రో ఆర్ఎన్ఏస్. ఈ మైక్రో ఆర్ఎన్ఏస్ని కనుక్కున్నందుకే వీళ్ళిద్దరికీ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. So this is about Nobel Prizes in Physics, Chemistry and Physiology. I hope this is useful. All the best.